హలో ఎవ్రీవన్, ఈరోజు ఎగ్ బేస్డ్ స్పాంజ్ కేక్స్ ఎలా చేయాలో చూపిస్తాను. మన బిగినర్స్ కూడా అర్థమయ్యేలాగా మనం ఈజీగా ఉండేలాగా చూపిస్తాను. అలాగే ఓవెన్ లేకున్నా పర్లేదు, మన గ్యాస్ మీద ఎలా చేయాలి, ఓవెన్లో ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను రెండు. ఫస్ట్ మనం వెనిలా స్పాంజ్ కేక్స్ చేద్దామండి. మనం ఒక బౌల్లో చేద్దాము. తిన్నుగా ఉన్న బౌల్ ఏదైనా తీసుకోండి, ఏదైనా పర్లేదు. మన బేస్ అనేది కొంచెం మందం ఉండేలా తీసుకోవాలి. దాంట్లో ఇలాంటి స్టాండ్ ఏదన్నా ఉంటే కానీ, లేకపోతే ఏదైనా ప్లేట్ కానీ ఏమున్నా పర్లేదు. ఇలా ఎందుకంటే మనకు డైరెక్ట్ ఫ్లేమ్ అనేది మనం పెట్టే టిన్కి టచ్ అవ్వకుండా ఉండాలి. సో మనం ఇలా చేసి మన గ్యాస్ స్టవ్ మీద ఏది లో ఫ్లేమ్ ఉంటే దాని మీదనే లో ఫ్లేమ్లోనే స్టార్టింగే మీరు స్టార్ట్ చేసేటప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు స్టవ్ మీద వెలిగించుకొని పెట్టేసుకోండి. ఒక్కొక్క బర్నర్ ఒక్కొక్క లాగా వస్తుందండి. ఇది నాది హై ఫ్లేమ్ వస్తుంది, ఇది లో ఫ్లేమ్ వస్తుంది. నేను లో ఫ్లేమ్లోనే లోగా వచ్చేది బర్నర్ ఉంటుంది కదా, దాంట్లో లో ఫ్లేమ్లో పెట్టాను నేను. మీరు కూడా అలాగే మీ స్టవ్లో ఏది లో ఫ్లేమ్ వస్తుందో దాంట్లోనే పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టాలి. ఇలా పెట్టేసి నార్మల్ లిడ్ లాగా పెట్టేసుకొని కవర్ చేసుకొని ప్రీ హీట్ కోసం పెట్టుకుంటున్నాం ఇప్పుడు దీన్ని. సో మనం టిన్ కూడా ఒకటి ప్రిపేర్ చేసుకుందామండి. ఇది బటర్ పేపర్తో నార్మల్ టిన్. మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి కోసం ఇది టిన్ ప్రిపేర్ చేస్తున్నాం. ఫస్ట్ బ్యాటర్ వేయడం కోసం నార్మల్ ఆయిల్ అండి, నార్మల్ ఆయిల్ అయినా పర్లేదు, మీరు బటర్ యూస్ చేసినా పర్లేదు. ఇలా కార్నర్స్కి మొత్తం అయ్యేలాగా మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. కార్నర్స్కి అండ్ సైడ్స్కి ఇలా అప్లై చేసుకున్నాక మనం కట్ చేసుకున్న బటర్ పేపర్ని ఇందులో ప్లేస్ చేద్దాం. ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. సైడ్స్కి ఆయిల్ అప్లై చేశాను, బటర్ పేపర్ వేసి దానిపైన కూడా పెట్టాను. ఇలా చేసుకుంటే ఏంటంటే మన బేస్ అనేది ఈజీగా మనకు వచ్చేస్తుంది, టిన్కి స్టిక్ అవ్వకుండా. ఎప్పుడు మనం బేక్ చేసుకున్నా కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ప్రీ హీట్ కోసం బౌల్ పెట్టుకున్నాను నేను స్టవ్ మీద, అండ్ టిన్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం వెనీలా స్పాంజ్ కేక్ చేస్తున్నామండి. దానికోసం ఒక స్ట్రైనర్ తీసుకున్నాను. మనం ఎప్పుడైనా డ్రై ఇంగ్రీడియంట్ షిఫ్ట్ చేసుకునేటప్పుడు ఇలా స్ట్రైనర్తో షిఫ్ట్ చేసుకోవాలి. ఏదైనా లంప్స్ లాంటి ఏమైనా ఉన్నా కూడా ఇందులో స్టిక్ అయిపోతాయి. సో 1 కప్ మైదా తీసుకుంటున్నానండి. మనం ఎప్పుడైనా ఫ్లార్ని ఇలా లూజ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడు కవర్లో ఉన్నా కానీ ఏదైనా బౌల్లో వేసుకున్నా కూడా ఫ్లార్ని అనేది ఎప్పుడైనా ఇలా లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకున్నాక ఇలా ఫుల్గా తీసుకోవాలి. ఇలా ఫుల్గా తీసుకొని ఇలా ఫ్లాట్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఇలా ఫుల్ తీసేసుకొని ఇలా ప్రెస్ చేయొద్దండి ఫ్లాట్ అవ్వడం కోసం. ఎందుకంటే మనకు మెజర్మెంట్స్ ఎక్కువ వస్తాయి, వెయిట్ అనేది ఎక్కువ వస్తుంది ఫ్లార్. అలా కాకుండా ఉండాలంటే మనం ఫస్ట్ లూజ్ చేసేసుకొని ఫ్లార్ని ఇలా లూజ్ చేసేసుకొని ఫుల్గా తీసుకోవాలి. ఫుల్గా తీసుకొని జస్ట్ ఈ స్పాచ్లని ఇలా అనాలి. ప్యాలెట్ నైఫ్ అంటారు. ఈ ప్యాలెట్ నైఫ్ తోటి ఇలా ఫ్లాట్గా అనుకోండి. ఇలా క్రాస్గా పెట్టి ఇలా ఎక్కువ తక్కువ ఇలా అనొద్దండి. మనం బౌల్కి ఇలా 2 సైడ్స్ టచ్ అయ్యేలా ఉండి ఇలా ఫ్లాట్గా అనుకోవాలి. 1 కప్ మైదా తీసుకున్నాను నేను. ఇది 1 కప్ అండి. 1 కప్ మైదా తీసుకున్నా నేను. బేకింగ్ పౌడర్ వికీఫీల్డ్ బ్రాండ్, అండ్ బేకింగ్ సోడా కూడా నేను సేమ్ బ్రాండే యూస్ చేస్తున్నాను. ఇవి మనకు స్పూన్లు ఇలా ఉంటాయండి. ఇంకొకటి 1/4 కప్ కూడా ఉంటుంది. అండ్ చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే ఇది దీని మీద 1 ఉంటుంది, దీని మీద 1. ఇది 1 టేబుల్ స్పూన్ అండి, పెద్దగా ఉంటుంది. ఇది 1 టీ స్పూన్. ఇది మనం యూజ్ చేయము, పెద్దది కాదు, చిన్నది 1 టేబుల్ స్పూన్ కాదు, ఇది 1 టేబుల్ స్పూన్. ఇక్కడ రాసి ఉంటుంది మీకు 1 టేబుల్ స్పూన్. 1 టీఎస్పీ అంటే టీ స్పూన్ అండి. మనం టీ స్పూన్ యూజ్ చేయాలి. సో 1 కప్ మైదాకి 1.5 టీ స్పూన్.
బేకింగ్ పౌడర్ ఇది 1 అండి, 1 టీ స్పూన్. అండ్ ఇది 1/2 టీ స్పూన్, 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్. ఇది 1/2 టీ స్పూన్. మనం ఎప్పుడైనా అండి బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ తీసుకునేటప్పుడు ఇలా ఫుల్గా తీసుకొని ఇలా ఫ్లాట్గా అనుకోవాలి. ఎప్పుడు ప్రెస్ చేయొద్దు, ఇలా ఫ్లాట్గా అనుకోవాలి. ఇది 1/2 టీ స్పూన్. మనం టోటల్గా 1 కప్ మైదా, 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసాం ఇందులో. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని షిఫ్ట్ చేసుకుందాం ఇప్పుడు. ఇలా బేకింగ్ సోడా ఇలా వస్తుందండి, దాన్ని స్మాష్ చేసేసుకోండి. ఇలా షిఫ్ట్ చేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి మనం. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకున్నానండి. సో 1 కప్ మైదా కోసం నేను 2 ఎగ్స్ యూస్ చేస్తున్నాను. రూమ్ టెంపరేచర్లో ఉండాలండి ఎగ్స్. ఇలా తీసుకున్నాం కదా, దీంట్లో షుగర్ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇది నార్మల్గా రెగ్యులర్ షుగరే, నేను ఇంట్లో మిక్సీలో ఆడుకున్నది, మిక్సీ చేసింది. జస్ట్ ఇందులో ఏం లేదు, షుగర్ పౌడరే. ఇది 1/2 కప్ షుగర్, 1/2 కప్. మనం 1/2 కప్ షుగర్ పౌడర్ తీసుకుందాము. ఎప్పుడైనా అండి ఏ మెజర్మెంట్స్ తీసుకున్నా మనం ఇలా ఫుల్గా తీసుకొని దాన్ని ఫ్లాట్ చేసుకోవాలి. ఇది ప్యాలెట్ నైఫ్తో ఇలా వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇంకొంచెం తీసుకొని ఇలా ప్రెస్ చేయొద్దు, జస్ట్ ఫ్లాట్ చేసుకోవాలి పైన. సో ఎగ్స్ దాంట్లోనే నేను షుగర్ కూడా యాడ్ చేశాను. సో 2 ఎగ్స్ తీసుకున్నాను ఇందులో, అండ్ షుగర్ పౌడర్ 1/2 కప్ తీసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని బీట్ చేసుకుందామండి. ఇలా హ్యాండ్ బ్లెండర్ తీసుకొని దాన్ని బీట్ చేసుకుందాం. ఫస్ట్ స్లోగా చేసుకోండి, షుగర్ మిక్స్ అయ్యేలాగా. ఇలా షుగర్ అండ్ ఎగ్స్ మిక్స్ అయ్యేంత వరకు ఉంచి దీన్ని మనము లైట్ ఎల్లో వైట్ షేడ్ లో వచ్చేంత వరకు మనం బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు హై స్పీడ్ లో పెట్టుకున్నా పర్లేదు, ఏ స్పీడ్ లోనే పర్లేదు. జస్ట్ ఇది మిక్స్ అయ్యేంత వరకు పౌడర్ పైకి లేవకుండా స్లోగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత హై స్పీడ్ తోటి మనం బీట్ చేసుకుందాం.
ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకొంచెం సేపు చేసుకుందాం. ఇంకొంచెం వైట్ షేడ్ వస్తుంది. ఇంకా ఇంకొంచెం 2 minutes వరకు, ఇట్లా 1 minute వరకు ఇలా చేసుకుంటే ఇలా అయ్యేంత వరకు బీట్ చేసుకోండి. లైట్ కలర్ వచ్చేసింది మనకి. ఇందాక ఎల్లో కలర్ ఉంది కదా, ఇలా వైట్ ఫోమ్ వచ్చేలాగా చేసుకోండి. ఇలా స్పాచులతో మొత్తం సైడ్స్ అన్ని ఒక దగ్గర కనేసుకోండి. ఇది వెనిలా ఎసెన్స్ అండి. నేను ఫ్యాబ్ బ్రాండ్ యూజ్ చేస్తున్నాను, వెనిలా ఎసెన్స్. బ్రాండ్ని బట్టి మీకు ఫ్లేవర్ అనేది డిఫరెన్స్ వస్తుంది, దాన్ని బట్టి మీరు తీసుకోండి. ఇలా చిన్న బాటిల్స్ కూడా వస్తుంది ఫ్యాబ్ వెనిలా ఫ్లేవర్. ఇవైతే డ్రాప్స్ అయితే సరిపోతుందండి మనకి. నాకు వెనిలా కొంచెం కలర్ కావాలనుకుంటున్నా కాబట్టి ఇది కొంచెం కలర్ వస్తుంది మనకి వెనిలాకి ఆ బేస్ అనేది. సో నేను అందుకు వెనిలా ఫ్యాబ్ బ్రాండ్ లోనే ఇలా పెద్ద కలర్ వచ్చేది చూపిస్తున్నాను. ఇదైతేనేమో చిన్న బాటిల్ అయితే వైట్ కలర్ వస్తుంది, వైట్ వెనిలా. చూడండి, ఇది 1 tablespoon అండి. ఇది కొంచెం ఫ్లేవర్ కొంచెం తక్కువ అనిపిస్తుంది, సో దానికోసం నేను ఇలా తీసుకుంటున్నాను 1 tablespoon. ఇది అయితే మనకి కొన్ని డ్రాప్స్ అయితే సరిపోతుంది, చిన్నదైతే 1 tablespoon వేసుకున్నాను వెనిలా ఎసెన్స్. ఇది 1/4 కప్ అండి. ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేసుకుందాము. 1/4 కప్. ఇది సన్ఫ్లవర్ ఆయిల్, నార్మల్ సన్ఫ్లవర్. మనకి ఏ ఆయిల్ అయినా కూడా మనకు ఫ్లేవర్ లేని ఆయిల్ ఉండాలండి. సో దానికోసం నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. 1/4 కప్ సన్ఫ్లవర్ ఆయిల్. ఇలా యాడ్ చేసుకున్నాక ఒక్కసారి ఇవన్నీ మిక్స్ అయ్యేలా ఒకసారి అనుకుందాం. జస్ట్ ఆయిల్ అండ్ వెనిలా మిక్స్ అయ్యేలాగా అనుకుంటే సరిపోతుందండి బీట్ చేసుకుంటే. ఇప్పుడు మనం 1/2 కప్ మిల్క్ తీసుకుందాం. ఇది 1/2 కప్ మిల్క్ అండి. నేను మొత్తం ఒకటేసారి వేయను, సగం వేసుకున్నాక మీరు కన్సిస్టెన్సీని బట్టి మీరు యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ షిఫ్ట్ చేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవి మనం బ్యాచ్ వైజ్ గా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. సో 3 బ్యాచెస్ లాగా వేసుకుంటానండి నేను ఈ ఫ్లవర్ ని. కొంచెం కొంచెం వేసుకోండి, ఎందుకంటే మనకి గడ్డలాగా ఏం రాకుండా ఉండడం కోసం. ఇలా కొంచెం వేసుకున్నాక కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అండి. ఇలా రౌండ్ గా తీసేసుకొని సెంటర్ లోకి ఇలా అనాలి. ఇలా వేస్తే ఏంటంటే మనకి వేసిన ఫ్లవర్ అనేది లంప్స్ లేకుండా వస్తుంది, బ్యాటర్ స్మూత్ గా మిక్స్ అయిపోతుంది. ఇలా రౌండ్ గా తీసుకొని ఇలా మిడిల్ కి ఇలా కట్ చేస్తున్నట్టు ఇలా చేయాలి. దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటాం. సో ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది, ఇంకొంచెం యాడ్ చేసుకుందాం. సో కొంచెం గట్టిగా అయింది కదా, కొంచెం మిల్క్ యాడ్ చేసుకుందాం. కొంచెంగా యాడ్ చేసుకోవాలండి మిల్క్ అనేది. మనకి మరీ లూజ్ గా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు బ్యాటర్ అనేది. మిల్క్ అనేది మనకి వామ్ మిల్క్ ఉండాలండి, మరీ వేడిగా ఉండొద్దు, మరీ చల్లగా ఉండొద్దు. వామ్ చేసుకొని పెట్టుకోండి. ఇలా మనకి వామ్ ఉన్నాయి ఇప్పుడు ఈ మిల్క్.
మరీ వేడిగా ఉండొద్దు, మరీ చల్లగా ఉండొద్దు మిల్క్ అనేది. ఇలా చేసుకున్నాక రిమైనింగ్ డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో వేసేసుకుందాం. సేమ్ అండి, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్. ఇలా అయింది కదా, ఇంకొంచెం మిల్క్ యాడ్ చేస్తుండండి. ఇప్పుడైతే మనకి ఆల్మోస్ట్ 1/4 కప్ మిల్క్ యూస్ చేసాము. కన్సిస్టెన్సీని బట్టి మీరు మిల్క్ యాడ్ చేసుకోవాలండి. మరీ లూజ్గా ఉండొద్దు, మరీ హార్డ్గా ఉండొద్దు. మన కేక్ స్మూత్గా రావాలి అంటే కన్సిస్టెన్సీ కూడా మస్ట్ అండి. చూసుకోవాలి మన ఫ్లో అనేది ఎలా ఉంది అనేది నేను చూపిస్తాను ఇప్పుడు. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక్కసారి బీటర్తో పెట్టేసేయండి. ఇలా బీట్ చేసుకున్నాం కదా, ఇది చూడండి కన్సిస్టెన్సీ. ఇంకా కొంచెం ఎక్కడో ఇట్లా స్టక్ అవుతున్నట్టు ఇట్లా వస్తుంది కదా, ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటాను నేను. ఆల్రెడీ మనం 1/4 కప్ యూజ్ చేస్తాం, ఇంకా కొన్ని యాడ్ చేసుకుంటున్నాను. రిమైనింగ్ ఇంకా ఉన్నాయండి ఇన్ని. చూడండి, మీరు మీ కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోండి. మీరు 1/2 కప్ పడుతుందా, 1/4 కప్ పట్టినా, ఇంకొంచెం తక్కువ పట్టినా మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు మిల్క్ అనేది యాడ్. అందుకే నేను ఒకటేసారి వేసుకోవట్లేదు. ఒకటేసారి వేసుకున్నా కూడా మనకి కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయిపోతుంది. మరీ లూజ్గా ఉండొద్దు మనకి బ్యాటర్. చూడండి, నా బ్యాటర్ కన్సిస్టెన్సీ సెట్ అయిందండి. చూడండి, నేను స్పాచులా అనేది మంచిగా రావాలి, రిబ్బన్ ఇది కన్సిస్టెన్సీ ఫ్లో అనేది ప్రాపర్గా రావాలి కిందికి. మీరు మరీ వేయంగానే ఒకటేసారి ఇట్లా పడిపోకుండా, మరీ ఇట్లా మీరు స్పాచులని ఇలా ఇలా అనే అంత థిక్గా కూడా ఉండొద్దు, ఒకటేసారి మొత్తం పడిపోయేలాగా కూడా ఉండొద్దు. కన్సిస్టెన్సీ స్లోగా, కన్సిస్టెన్సీ ఎక్కడ కట్ అవ్వకుండా మొత్తం వచ్చేసేయాలి. సో ఇది మన బ్యాటర్ ప్రిపేర్ అయిందండి. సో మిల్క్ నేను మొత్తం యాడ్ చేయలేదు. 1/2 1/2 కప్ తీసుకున్నా కదా, అంత మొత్తం నేను యూస్ చేయలేదు. మీరు కూడా కొంచెం కొంచెం యాడ్ చేసి మీ కన్సిస్టెన్సీ చూసుకొని రిమైనింగ్ మిల్క్ అనేది యాడ్ చేసుకోండి. నాకైతే కన్సిస్టెన్సీకి సరిపోయిందండి. ఇది మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న టిన్ తీసుకుందాము. మనం ప్రిపేర్ చేసుకున్న టిన్లో ఇది బ్యాటర్ అనేది వేసేసుకుందాం. ఇలా వేసుకున్నాక బ్యాటర్ని మనం ప్రీ హీట్ చేసుకున్న బౌల్లో పెట్టుకోవడానికి ఇక్కడ బబుల్స్ ఉన్నాయి కదండి, ఇలా అన్ని ఫామ్ అవుతాయి మనం చేసేటప్పుడు. ఒక్కసారి ఇలా ట్యాప్ చేసుకోండి, ఈ బబుల్స్ అన్ని పోతాయి. ఇలా ట్యాప్ చేయడం వల్ల మీకు లోపల బబుల్స్ ఫామ్ అయ్యి, మనం సోడా అవన్నీ వేసాం కదా, అది రియాక్ట్ అయినప్పుడు బబుల్స్ ఫామ్ అవుతాయి. మీరు అలానే పెట్టినప్పుడు ఓవర్ బబుల్స్ లాగా అనిపిస్తుంది మీ కేక్ స్పాంజ్ అనేది. ఈక్వల్ గా బబుల్స్ ఉండాలంటే ఇలా 2-3 టైమ్స్ ట్యాప్ చేయండి. మనం అందులో ప్రీహీట్ బౌల్లో బేక్ చేయడానికి స్టార్ట్ చేయడానికంటే ముందు ఇలా 2-3 టైమ్స్ అలా ట్యాప్ చేసుకొని పెట్టేసేయండి అందులో. ఇది నార్మల్ సిల్వర్ ఫాయిల్ అండి. ఇలా దీనికి మనం కవర్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఏంటంటే బ్యాటర్ మనకు పైకి వచ్చినప్పుడు కూడా ఇది ఉండడం వల్ల ఫ్లాట్ గా అయిపోతుంది బేస్, మనకు వేస్టేజ్ అనేది తగ్గుతుంది. లేకపోతే మనం డైరెక్ట్ డోమ్ లాగా రావడం అలా వస్తుంది. సో ఇలా చేసి మీరు ఇలా కవర్ చేసుకోండి. మనకు బౌల్ చుట్టూ కవర్ చేసుకొని
ఇలా నైఫ్ తో కానీ దేంతో టూత్ పిక్ తో కానీ ఇలా ఇలా పెట్టేసుకోండి. ఎందుకు పెడతామంటే లోపల ఉన్న స్టీమ్ అనేది అందులోని ఉండిపోకుండా కొంచెం బయటకు వచ్చేలాగా. సో ఇలా మనం కవర్ చేయడం ఎందుకు అంటే బ్యాటర్ అనేది మిడిల్ కి మనం పోర్ చేసినప్పుడు మిడిల్ కి ఎక్కువ ఉంటుంది. సో అలా కాకుండా పైకి వచ్చినప్పుడు ఈక్వల్ గా లెవెల్ కి మనకు బ్యాటర్ అనేది స్పాంజ్ అనేది రావడం కోసం ఇలా పెడతాం. మళ్ళీ 2 times ట్యాప్ చేశాను. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్న బౌల్లో ప్లేస్ చేద్దాము. మనం ప్రిపేర్ చేసుకోవడానికంటే ముందే పెట్టానండి. నాది లో ఫ్లేమ్ వస్తుంది దీనికి బర్నర్ కి. నేను దాంట్లో లో ఫ్లేమ్ లో పెట్టాను. మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు లో ఫ్లేమ్ లోనే ఉండాలి మన బర్నర్ అనేది. చూడండి నేను లోనే పెట్టాను. మీరు ఇన్ కేస్ అనేది మీరు బౌల్ ప్రీహీట్ చేయడం మర్చిపోతే మీరు ఫుల్ ఫ్లేమ్ లో ఫుల్ ప్రీహీట్ చేసేసుకొని మీరు ఇది ప్లేస్ చేసేటప్పటికి లో ఫ్లేమ్ లో పెట్టేసేయాలి. మీరు మరి అలానే హై ఫ్లేమ్ లో ఉంచొద్దు మీరు ఇన్ కేస్ మర్చిపోతే కనుక. అందుకే నేను బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికంటే ముందేనే నేను ప్రీహీట్ చేసుకుంటున్నాను బౌల్ అనేది. ఇప్పుడు చూడండి ఎంత ఓవర్ హీట్ అనేది మనకు బౌల్ హీట్ ఉండదు. నార్మల్ హీట్ టెంపరేచర్ ఎంతసేపు పెట్టినా కూడా నేను లోన్ ఫ్లేమ్ లోనే నా బర్నర్ కూడా లోనే వస్తుంది కాబట్టి నాకు సెట్ అయిపోతుంది. మీరు ఆ బర్నర్ చూసుకోండి, మీకు ఎక్కువ ఫ్లేమ్ వచ్చే బర్నరా తక్కువ వచ్చే బర్నర్ అనేది చూసుకోండి. నాకు చాలా చిన్నగా వస్తుంది. ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి నా హీట్ అనేది నా బర్నర్ అనేది చాలా చిన్నగా వస్తుంది. సో బర్నర్ అనేది మనకి చిన్నగా వస్తుందా పెద్దగా వస్తుందా అని దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి. స్లోగా లో ఫ్లేమ్ లో వచ్చే బర్నర్ మీదే పెట్టాను నేను. సో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న టిన్ ఉంది కదా, ఇది ఉంది కదా, మనం స్లోగా ఇందులో ప్లేస్ చేసుకుందాము. ఇలా పెట్టేసుకొని లిడ్ క్లోజ్ చేద్దాము. చేసేసి ఏదైనా వెయిట్ లాంటిది ఏదైనా ఉంటే ఇలాంటిది ఏమైనా ఉంటే మీరు పైన ప్లేస్ చేయండి. ఎందుకంటే మనకి ఎడ్జెస్ లో ఏం ఎయిర్ బయటికి వెళ్ళిపోకుండా మన టెంపరేచర్ అనేది అలానే ఈక్వల్గా ఉండేలాగా ఇలా పెట్టేసుకోండి. 40 to 45 minutes లో ఒకసారి చెక్ చేసుకుందామండి. అంతకంటే ముందు మాత్రం మనం ఓపెన్ చేసి చూడకూడదు. 40 to 45 minutes పెట్టాలి. 40 minutes దగ్గర మీరు ఒకసారి టూత్ పిక్ తోటి టెస్ట్ చేయండి. టూత్ పిక్ కి ఏమి రాకపోతే మీరు కుక్ అయినట్టు, లేదు అంటే ఒక 5 minutes వరకు 2 to 5 minutes వరకు మీరు ఎప్పుడైనా తీయొచ్చు. సో మన 40 minutes కి ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా బేక్ అయ్యాక మీరు కొంచెం ఓపెన్ చేసి ఉంచాలండి ఇది, లేకపోతే మనకు స్టీమ్ పట్టేసి పైన మెత్తగా అయిపోతుంది. సో ఒకసారి చూడండి మనం అయ్యింది. ఇంకొకసారి టెస్ట్ చేద్దాం మళ్ళీ. ఏం రాలేదు. సో ప్రాపర్గా కుక్ అయిపోయింది మన బేక్. కూల్ డౌన్ అయ్యేలాగంత వరకు ఇలానే ఇట్లా నార్మల్గా క్లోజ్ చేసేసి పక్క పెట్టేసేయండి. ఎప్పుడైనా మనం లేయర్స్ కట్ చేసే ముందు స్పాంజ్ అనేది కూల్ డౌన్ అవ్వాలండి. సో మనం దీన్ని సైడ్ పెట్టేద్దాం. వెనీలా స్పాంజ్ కూల్ డౌన్ అయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇలా మనకు ఇది సిల్వర్ ఫాయిల్ వేయడం వల్ల మనకు అంత లెవెల్ గా వచ్చింది. మరి డోమ్ లాగా రాకుండా సైడ్ స్ప్రెడ్ అయిపోయి మనకి ఈక్వల్ గా వస్తుంది. వేస్టేజ్ అనేది అవ్వదు మనకి దీనివల్ల. సో మనం ఇప్పుడు సైడ్స్ కి అంతా డివైడ్ చేద్దామండి. మన నార్మల్ నైఫ్ తీసేసుకొని సైడ్స్ కి అంతా ఇలా అనేసేయండి. ఇలా అన్నాక చూడండి ఇంత స్పాంజ్గా ఉందో. సో ఇప్పుడు మనం లేయర్స్ కట్ చేసి చూపిస్తాను మీకు. నార్మల్ నైఫ్తో చూపిస్తాను, ఈ బ్రెడ్ నైఫ్తో చూపిస్తాను. రెండు ఎలా వస్తున్నాయి చూడండి. ఏదైనా బాగానే వస్తుంది. ఇలా మనం ఎక్కడి వరకు కట్ చేయాలనుకుంటున్నామో అక్కడ వరకు మనం ఇలా చుట్టూ పెట్టేసుకోవాలి కొంచెం కొంచెంగా. ఇలా చూడండి మొత్తం పెట్టేశాను కదా. ఇలా మొత్తం పెట్టేశాక మనం కొంచెం కొంచెంగా లోపలికి పోవాలి. ఒకటేసారి అంటే మనకి ఈక్వల్గా అనేది రాదు లేయర్ అనేది. సో కొంచెం కొంచెం వెళ్ళాలి లోపలికి. ఇలా అయిపోయాక మొత్తం కట్ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి మన నార్మల్ నైఫ్తోనే కట్ చేశాను నేను. ఇప్పుడు
నేను ఈ నైఫ్ తో కూడా, బ్రెడ్ నైఫ్ తో కూడా ఎలా వస్తుందో చూపిస్తాను మీకు. సేమ్ అండి, మనం ఏ ఎంత వరకు లేయర్ కట్ చేయాలనుకుంటున్నామో అక్కడ మనం ఇలా చుట్టూ పెట్టేసుకోవాలి. ఇలా అయిపోయాక మళ్ళీ కొంచెం కొంచెంగా వెళ్ళాలి, కొంచెం కొంచెం కట్ చేస్తూ ఉండాలి మనం. అప్ టు మనకు మిడిల్ వరకు కట్ అయ్యేంత వరకు ఉంచాలి. చూడండి ఎంత బాగా కట్ అయిందో. చూడండి, మనం ప్రెస్ చేస్తే ప్రెస్ అవుతుంది, మళ్ళీ పైకి వచ్చేస్తుండాలి బ్యాటర్, స్పాంజ్ అనేది. ఎంత స్పాంజీగా ఉంది చూడండి. ఇది అండి వెనిలా స్పాంజ్. సో మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న స్పాంజ్ అనేది మనం ర్యాప్ చేసి పెట్టుకుందామండి. ఇది మామూలు ఫుడ్ ర్యాపర్, మనకు జనరల్ స్టోర్లో ఎక్కడైనా దొరుకుతుంది ఫుడ్ ర్యాపర్. సో ఇది తీసేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నది కూల్ డౌన్ అయ్యాక చేసుకోండి. ఎప్పుడైనా కూల్ అవ్వకపోతే మనకు స్టీమ్ అనేది అందులోనే ఉండిపోతుంది. వామ్గా ఉన్నా పర్లేదు కానీ మరి వేడిగా మాత్రం ఉండొద్దు. సో ఇలా ర్యాప్ చేసుకోవాలి. ఇలా ర్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మనకు స్పేస్ అనేది ఎక్కడ ఉండొద్దండి, ఫుల్గా కవర్ చేసేసుకోవాలి. ఇలా ఫుల్గా ర్యాప్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో 2-3 డేస్ స్టోర్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మనకు మాయిస్ట్గా కూడా ఉంటుంది, డ్రై అవ్వకుండా మనకి యూజ్ చేసేటప్పుడు కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టాలనుకుంటే ఇలా ర్యాప్ చేసుకొని పెట్టేసుకోండి. నేను ఏది ఫ్రిడ్జ్లో పెట్టనండి, నేను కస్టమర్స్కి మాత్రం ఫ్రెష్గా బేకింగ్ చేసి ఇస్తాను. కాకపోతే మీరు కూల్ డౌన్ అయింది నాకు మాత్రం ఆ గ్యాప్ అయితే ఉంచుకోండి. మీరు కావాలి అనుకుంటే రేపు ముందు రోజు చేసుకున్నా పర్లేదండి, ముందు రోజు నైట్ చేసుకున్నా పర్లేదు, కానీ మరి 2-3 డేస్ ముందు అయితే చేసి పెట్టొద్దు.